630 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం పూట ఫలితాలు రావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో మనం సూర్యాపేట ఎస్పీ గారి దగ్గర ఉన్నాము. సూర్యాపేట జిల్లా ఏపూర్ వద్ద పోలింగ్‌ను పరిశీలించడం జరిగింది. మనం ఎస్పీ గారిని అడిగితే సార్ నమస్తే సార్. ఎట్లా ఉంది జిల్లా వ్యాప్తంగా ఎన్ని చోట్ల ఇలా ఎన్నికలు జరుగుతున్నాయి? ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? మనకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి దశ ఎలక్షన్స్‌లో 159 గ్రామాలు ఎలక్షన్స్‌కి వెళ్తున్నాయి. ఈ 159 గ్రామాల్లో మనకు 8 మండలాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. సో ఇది మోస్ట్‌లీ మనం ఫస్ట్ ఫేజ్‌లో మనకు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, సూర్యాపేట కాన్స్టిట్యున్సీ కొన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. వీటి మీద పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ముఖ్యంగా మనం తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో మిర్యాల ప్రీవియస్ ఇన్సిడెంట్స్ కావచ్చు, శిల్పకుంట్ల, నిన్నగాక మొన్న జరిగినటువంటి లింగంపల్లి ఇన్సిడెంట్ కావచ్చు, గతంలో ఇంకా ఈ విధమైన ఇన్సిడెంట్లు జరిగినటువంటి విలేజ్లు అన్నిటిని కూడా మనం సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా గుర్తించడం, అక్కడ స్పెషల్ బందోబస్తు పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఏరియాలో సిఐలను, ఎస్ఐలను, ఈవెన్ కొన్ని గ్రామాల్లో డిఎస్పీలను కూడా మనం స్టాటిక్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇదే కాకుండా పోలింగ్ స్టేషన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో బందోబస్తు ఏర్పాటు చేసినాం. ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో 4 నుంచి 5 ఎస్ఐల ఆధ్వర్యంలో రూట్ మొబైల్స్ ఇచ్చినాం. అదేవిధంగా ప్రతి మండలంలో సిఐ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇచ్చినాం. అదేవిధంగా డిఎస్పి ప్రతి మండలంలో కూడా ఒక డిఎస్పిని ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇచ్చినాం. మొత్తం ఎంతమంది ఫోర్స్ ఉన్నారు సార్ టోటల్‌గా? మనము ఈ మొదటి దశ పోలింగ్ సంబంధించి మనం మొత్తం ఒక 2 అడిషనల్ ఎస్పీలు, అదేవిధంగా 8 మంది డిఎస్పీలు, 15 మంది సిఐలు, 60 మంది ఎస్ఐలు, మొత్తం టోటల్గా 1500 మంది పోలీస్ సిబ్బందిని మనం ఈ యొక్క బందోబస్తులో వినియోగిస్తున్నాం. మధ్యాహ్నం ఓటింగ్ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళకు విజయోత్సవ ర్యాలీకి అనుమతులు ఇచ్చారా లేదా? సో కౌంటింగ్ మనకు 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వార్డ్ మెంబర్స్ కౌంటింగ్ ఉంటుంది, తర్వాత సర్పంచ్ కౌంటింగ్ ఉంటుంది, అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ అభ్యర్థులకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉందని చెప్పినాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ ఉంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉంది. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని గెలిచిన అభ్యర్థులు కానీ, ఓడిన అభ్యర్థులు కానీ ఎవరైనా మీ గ్రామస్తులే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఎవరైనా మనం ఇచ్చినటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. విజయోత్సవ ర్యాలీ అనేది చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా బాణాసంచా కానీ, ఎక్కడ కూడా సౌండ్ సిస్టంతో కానీ ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అనుమతి లేదు. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు మాత్రం పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో మాత్రం ప్రత్యేకమైన ఫోర్స్‌ను పెట్టడం జరిగింది. ఎస్పీ గారు చెప్పేది ఏంటంటే విజయోత్సవాలకు మాత్రం అనుమతి లేదు. ఖచ్చితంగా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు చేపట్టి విజయ అవకాశాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి తప్ప విజయోత్సవాల కోసము పెద్ద ఎత్తున కూడా గలాట చేస్తే మాత్రం పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదు చేస్తామని కూడా ఎస్పీ గారు పేర్కొంటున్నారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.